అందరికీ నమస్కారం. తర్వాత ఏ ముఖ్య కార్యక్రమం కానీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో జరిగితే మేము ఆప్యాయంగా శ్రీనివాసరెడ్డి అని పిలిచడం, తర్వాత ఆయన కూడా అంతే ఆప్యాయతతో మనం పిలిచిన దాదాపు ప్రతి ప్రోగ్రాంకు కూడా తర్వాత శ్రీనివాసరెడ్డి అన్న ప్రతి ప్రోగ్రాంకు హాజరు కావడం. ముఖ్యంగా నాకు సమయం సందర్భం వచ్చినప్పుడల్లా శ్రీనివాసరెడ్డి అన్న గురించి నేను చెప్పుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, అది ఎప్పుడు చెప్తానే ఉంటా. మనకు పులివెందుల్లో ఒక స్థలం లీజుకి ఇవ్వాలన్నా కూడా ఇవ్వని పరిస్థితి. తర్వాత ఎక్కడన్నా రెంట్కు తీసుకోవాలన్నా కూడా అగ్రిమెంట్ అయిన వాటిని కూడా రెంటోళ్ళని కూడా పిలిపించి బెదిరించి మీరు టీడీపీ బీటెక్ రవికి ఆఫీస్ ఇస్తారు, మీ అంతు చూస్తామని బెదిరించి చేసిన సందర్భంలో తర్వాత ఆయన ముందుకు వచ్చి పులివెందుల ఆఫీసు దాదాపు ఇక్కడే శ్రీనాథ్ కూడా ఉన్నాడు చేసి దాదాపు 3 కోట్ల రూపాయలు పెట్టి ఆఫీసు స్థలం కొని తర్వాత 1,25,00,000 పెట్టి మొత్తం ఆఫీస్ అంతా నిర్మించి పులివెందుల్లో మనకు ఒక స్థానికంగా ఈరోజు అందరూ కూడా ఎక్కడంటే పులివెందుల ఆఫీసుకు పక్క సందులో ఆ సందులోని పులివెందుల పార్టీ ఆఫీసు ఒక ఐకాన్ గా మారింది ఈరోజు పులివెందుల్లో. అంతటి మన పులివెందుల తెలుగుదేశం పార్టీకి అంతటి మంచి పని చేసిన అన్న మన శ్రీనివాసరెడ్డి అన్న. రెండో విషయం ఏంటంటే మీకు ఎవరికీ తెలియదు, నిన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో మొత్తం ఆర్థిక భారం అంతా కూడా ఆయన వచ్చాడు. ఇది చెప్పనిలేనా మాకు. ఇప్పుడు నువ్వు చేసేది ఈ పని నువ్వేం మాకు కోరుకోదేనో కాదు, మనము రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం ఎలక్షన్ జరిపే పరిస్థితుల్లో మేము కూడా ధైర్యంగా నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే చంద్రబాబు నాయుడు గారికి మేము పోటీ చేస్తున్నామని చెప్పినాం. దానికి తగ్గట్టు నువ్వు కూడా నీ శక్తి మేరకు మొత్తం భారం అంతా మోసాడు. మళ్ళీ ఇదేం కాదులే, మొత్తం భారం మోసాడు. చెప్పుకోవాలంటే ఈయన భయం ఏంటంటే మళ్ళీ ఎవరన్నా వచ్చి ఆయన అడుగుతానేమో అనుకున్నాడేమో.
మొత్తం ఆ బాధ్యత అంతా తీసుకొని తన భుజస్కంధాలపై వేసుకొని అంతా కూడా ఎలక్షన్ సజావుగా జరిగేట్టుగా, ఎందుకంటే సమయం సందర్భం వచ్చినప్పుడు మనకు మంచి చేసిన వాళ్ళను ఈ రకంగా అంటే అందరి ప్రజల ముందు వాళ్ళ గురించి వాళ్ళు చేసిన పని గురించి చెప్పాల్సిన బాధ్యత ధర్మం నాకు ఉంది కాబట్టి అందుకు మనకు ఏ కార్యక్రమం పిలిచినా ఆయన ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఇప్పుడు కూడా నిన్న ఏదో జిల్లా పార్టీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి గారికి ఇచ్చారని అన్నారు. మాకు కూడా సంతోషం. అన్న కూడా వేరే బాధ్యతలు కావాలన్నారు. నాకు మరీ సంతోషం ఏంటంటే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అన్న అంతకుముందు 7 కాన్స్టిట్యున్సీలు చూసేవాడు. ఇప్పుడు ఓన్లీ పులిందల మీదనే దృష్టి పెట్టి ఒక రకంగా దత్తత తీసుకునేట్టు తీసుకొని మనల్ని వెన్నంటి నడిపించడానికి ఆయనకు మరింత అవకాశం వచ్చేట్టుగా ఉంది. కాబట్టి దీని రకంగా కూడా శ్రీనివాస్ అన్నకు మనకు ఇంకా బాగా అంతకుముందు 7 నియోజకవర్గాల బాధ్యత ఉన్నది. ఇప్పుడు ఓన్లీ కడప, నెక్స్ట్ పులివెందులే. కాబట్టి ఇంకా మరిన్ని సేవలు మనం ఆయనతో చేయించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత అలాగే ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి మా సోదరులు పేర్ల పాఠశాలారెడ్డి కానీ ఇంకా మా పార్టీ వాళ్ళంతా, వేంపల్లె మండల శాఖ కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, అలాగే షబ్బీరు, తర్వాత పరిశీలకులు ఉండే రఘునాథ్ రెడ్డి. ఇంకా వేంపల్లె మండలానికి ఏం మాట్లాడినా మూల స్తంభాలంటే బాలస్వామి అన్న, జగనన్న పేర్లు చెప్తాం వాళ్లకు. అలాగే అందరికీ మా తర్వాత సీనియర్లు, జూనియర్లు, సింగిల్ విండో ప్రెసిడెంట్లు, క్యాడర్లు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా మా చంద్ర వచ్చేసి పార్టీలో నేను చేరాలని ఉన్నాను. ఇది అయితే నాకు ఒక 20 రోజులు ఏదో టైం, ఫస్ట్ 21st అనుకున్నాడు. 21st నేను చేరుతాను అని చెప్పినాడు చంద్ర. 21st అంటే దాదాపు 2-3 వారాలు తర్వాత గ్యాప్ ఉంది చంద్ర. ఈ 2-3 వారాల్లో నువ్వు అంతో ఇంతో అందరికీ తెలిసిన క్యాండిడేట్. ఈ 2-3 వారాల్లో నీ మీద ఒత్తిళ్లు అనేకమైనటువంటి వస్తాయి. మళ్ళీ అవన్నీ తట్టుకుంటావా నువ్వు? అంత లాంగ్ ఎందుకు, ముందే పెట్టుకోండి. నేను వాస్తవంగా ఏందా నన్ను కొనేవాడి పులిందల్లో లేలే, నువ్వు డోంట్ వరీ, ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎవరు ఎన్ని చెప్పినా నా డేట్ ప్రకారం నేనుంటా. నువ్వు ఆ రోజు నాకు వచ్చి పార్టిసిపేట్ చేయనా, నాకు ఏర్పాట్లు అవి నేను ఇట్లా సింపుల్గా జాయిన్ అయ్యే పరిస్థితి కాదు. నేను ఒక వేంపల్లి మండలంలోనే ఒక స్థానిక సంస్థలకు ఒక ఊపు తెచ్చే విధంగా ఆ రకంగా మనం ప్లాన్ చేసి చేద్దామన్నాడు. మళ్ళీ ఆయనకు మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే స్టెప్ బై లీడర్ లాస్ట్ కు మాజీ సీఎం కూడా ప్రయత్నం చేసినా కూడా ఇన్ని ఒత్తిళ్లకు ఇంత దానిలో కూడా లొంగకుండా ఈరోజు మన పార్టీలోకి వచ్చి, నేను ఇందాక తర్వాత మా నాగభూషణ కూడా చెప్తాను, ఎలక్షన్ టైంలో కూడా నేను ఇంత మీటింగ్ పెట్టలే. ఏది నేను ఎలక్షన్ కంటెస్ట్ చేసి 2024లో కూడా నేను ఇంత మీటింగ్ పెట్టలే. ఎప్పుడే కూడా అంతటి బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఇంతమంది వచ్చి చంద్ర తరఫున, అంటే చంద్ర ఒక 300 నుంచి 400 మంది కండువాలు ఆర్డర్ ఇస్తాడు, అది అడ్రస్ చెప్పునని. ఏంటి నీ భాషలు అంటే నువ్వు చూసావు కదా నా బుద్ధి అన్నాడు. ఈ బుద్ధి మీరు అందరూ ఉన్నారు, చూసారా లేదా? ఎంతమంది పార్టీలో చేరినారో, ఎంతమంది చేసినారో. అంటే ఇందాక ఈశ్వరుడు అన్న అది చెప్పినట్లు నేను ఎక్కడో కొంచెం భయపడుతూ వచ్చిన వేంపల్లెకు. ఏమన్నా మొత్తం బీగాలు వేసి అందరు వెళ్ళిపోయినారేమో, మన అమ్మగారి పల్లె మాదిరి ఏమైనా ఉంటుందేమో అని నాకు చాలా టెన్షన్గా ఉన్నది. వాళ్ళు మాట్లాడతారు, బుద్ధి ఉందా లేదా? అది 200 ఓట్ల ఊరు. గతంలో మాకు 40-45 ఓట్లు వచ్చాయి. మళ్ళీ ఈశ్వరుడు అన్న కుటుంబాలు 4-5 వాళ్ళ చిన్న పిల్లలు చేరినారు. దాదాపు ఇప్పుడు 70-80 ఓట్లు అయితే 10 ఓట్లు అటు ఇటు ఈక్వల్ అవుతుంది. అలాంటి దాన్ని పట్టుకొని మీరే పిలిపించుకొని ఆ తర్వాత మీరే డిన్నర్ పెట్టుకొని అక్కడంతా నాకంట నిరసన సేకంట పోతానే పూలతో స్వాగతం పలికింది. ఈడ స్టేజ్ మీద ఉన్న కూడా చూసినారు, టపాసులు పెలుస్తా పూలతో స్వాగతం పలికి తర్వాత ఆ ఊరంతా పోతే దానికి వచ్చే నిరసన సెగంట. వాళ్ళు ఏ రకంగా అక్కడ ఉండే లేడీస్ అంతా అక్కడికి పిలిచిపోయినారో చిన్న బిట్టు పెడతాను మీరు పత్రికలు. ఎందుకంటే ఇది ఏందో పెద్దగా బీటెక్ రవికి నిరసన శాఖ అంటారంటే అసలు నేను 60,000తో గెలిచినా వాళ్ళు 60,000తో గెలిచినారో నాకు అర్థం కాలే. వాళ్ళకి అంత బలం పెట్టుకొని నేను ఒక ఊరికి పోతాను దాన్ని అంతగా పెద్దగా ఇదిగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఆ ఊరు నుంచి బయటికి పిలిచిపోయిన లేడీస్ను ఇదే ఇక్కడ ఉండే నాయకుడి అడిగితే వాళ్ళు ఏం చెప్పినారో ఒకసారి మీరు కూడా వినండి. మళ్ళా ఒకసారి ఇట్టారా కిందికి పెట్టండి.
వీళ్ళందరూ కలిసి మమ్మల్ని రప్పించుకున్నారని చెప్తాందాయమా. వీళ్ళు మీరు వచ్చి ఇక్కడ రావడానికి ఏం కారణమని మన మాజీ అడిగితే ఆమె ఏం చెప్తాంది, ఇక్కడికి మేము వచ్చేదానికి కారణం అంతా మీరు మమ్మల్ని రప్పించుకున్నారని చెప్తారు. మీరు డిన్నర్ పెట్టి వాళ్ళని పిలిపించి మాకేందో నిరసన సెగంట ఇదంతా. మళ్ళీ ఈరోజు మొత్తం వ్యాపారులు ఇంతమంది జనాలు ఇంతమందిని కూడా అందరినీ బీగాలు వేసి పంపించాల్సింది. మీకు ఏదన్నా కెపాసిటీ ఉంటే ఎందుకు ఇట్లా అర్థం లేని పడతాం. ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతాడు. ఆయన ఎందుకు పార్టీలో చేరేది ఆయన చెప్పినాడు. వాళ్ళ అబ్బాయి యూత్ లోకేష్ బాబు గారిని చూసి నేను నచ్చినా నేను పార్టీలో చేరుతాను అంటాడు. వాళ్ళ పార్టీలో చేరి మమ్మల్ని ఆహ్వానించి మేము ఆ ఊరికి పోయినాము. ఇప్పుడు జనరల్ గా మా పల్లెల్లో కూడా అవినాష్ రెడ్డి గారు ప్రచారానికి వస్తారంటే మాకు సంబంధించిన వాళ్ళంతా సింహాద్రిపురంకి ఆడుకో పోతాం. ఎందుకు వాళ్ళు వస్తారంటే ఆ టపాసులు సబ్బులతో ఒకటి ఏదన్నా అనుకోని డిస్టర్బెన్స్ అది అది కామన్ థింగ్. దాన్ని పట్టుకొని లేడీస్ నేర్చుకొని 4-5 ఇళ్ళ బీగాలు చూపించి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఒక రకంగా నాకు పబ్లిసిటీ, నాకు పార్టీ నుంచి అడిగినారు అంత వన్ సైడ్ ఉండే ఊరికి కూడా నువ్వు పోతావా అని. ఇట్లా నాకు పబ్లిసిటీ చేస్తారు తప్ప వాళ్ళు ఇంకోటి ఏం కాదు. సరే వాళ్ళది ఒక మంచి కార్యక్రమం. ఇక్కడ ఈ మధ్య మీరు కూడా గమనించారు అంటే మీ వేంపల్లి వరకు వచ్చిందో రాలేదో. మాకు పులివెందులలో అయితే ప్రతి ఊరికి 100 మందిని ఏది కమిటీలు వేస్తారు. బంగపై లేడీస్ గీడీస్ కూడా వేస్తారు. మాకు అంతమంది అవసరం లేదు, మాకు 5 మందే చాలు. వాళ్ళు 100 మంది కౌరవులతో సమానం. మేము 5 మందిని వేస్తాం కమిటీ. మా 5 మంది వచ్చి మేము పాండవులతోనే యుద్ధం చేస్తాం. మాకు 5 మంది 100 మంది ఉండే కౌరవులు గెలిచినారా, 5 మంది ఉండే పాండవులు గెలిచినారా. ఫైనల్ గా రేపు పొద్దున ఎలక్షన్స్ లో కూడా అదే జరగబోతుంది. ఇంకా ముఖ్యంగా ఎవరు పార్టీలో చేరి మనమంతా ఏం చేసినా కూడా ఏదైనా మంచి కార్యక్రమాలు డెవలప్మెంట్ వైపు పరంగానే మనం ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు త్వరలో వస్తున్నారు. మీరు కూడా పాత్రికేయులు, ఇక్కడ ఉన్న మేధావులు, పార్టీలకు అతీతంగా మన వేంపల్లెకు ఏం చేస్తే ఇంకా డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి ఉంది అవన్నీ కూడా ఒకసారి ఆర్ఎన్బిలో కూర్చొని పత్రికలతో, పుర ప్రముఖులతో, ఇంటలెక్చువల్తో కూడా ఒకటి రివ్యూ కూడా పెడదాం. ఒక తొందరలో మీ అన్ని సూచనలు కూడా తీసుకొని వేంపల్లెను మరింత ప్రగతి వైపు. ఇప్పుడు మీరే చూసినారు ఆ రోడ్లు ఆయనే 30 ఏళ్ళు ఉన్నాయని రోడ్లన్నీ బాగుపట్టారు. ఏదన్నా వేరే దాంట్లో చేసినాడంటే కొన్ని అయితే ఘోరం పాడాలో చేసినారు. అవి అసలు ఇప్పుడు మా పులివెందుల్లో అయితే ఆర్ఎన్బిలో నీకు కసు ఊడ్చే ఉద్యోగాలు కూడా పాడా నుంచి జీతాలు ఇచ్చినారు. ఇప్పుడు పాడా క్యాన్సిల్ అయ్యి వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా పోయినాయి. అంటే అంతటి మూర్ఖత్వంగా వీళ్ళు పరిపాలన చేశారు. ఈ రోడ్లు వచ్చి అన్ని పెండింగ్ పెట్టారు. మేము మాట్లాడుకొని ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అని పట్టుకొని రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది. గండి రోడ్లు ఉండంతా క్లీనింగ్ చేసినాం, అది కంప్లీట్ అవుతుంది. ఇందాక వాసన చెప్పినట్లు ఇది ఎప్పుడు పాపాగ్ని నది 6 ఏళ్ళకు 7 ఏళ్ళకు ఒకసారి వాటర్ వస్తుంది. దానికి కంటిన్యూగా వాటర్ రావాలంటే జిఎన్ఎస్ఎస్ను కాలేటి వాగు వరకు కానీ తీసుకెళ్తే కాలేటి వాగు నుంచి మళ్ళీ కింద పాపాగ్ని గెలిచవచ్చు. ఈసారి ఇక్కడ చక్రాయపేటలో కూడా సిద్ధారెడ్డి గారి పల్లెల్లో ఎల్వీఆర్ రవి వాళ్ళంతా కూడా ఉన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మేము ఎర్రపల్లి చెరువుకు నింపితే అనుకోకుండా తలుపుల మండలం ఉండే కొండారెడ్డిపల్లి చెరువు ఇంకో చెరువు నిండి కాలేటివాగు నీళ్ళు వచ్చి కాలేటివాగు నిండింది. అంటే ఎవరో కూడా ఆ హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లతో కాలేటివాగు నిండుతుందని కూడా అనుకోలే. ఈరోజు పోయి చూడుకోండి. తర్వాత మొత్తం కాలేటివాగు అంతా నిండింది. దానికైనా లైనింగ్ ఇప్పుడు పిలిచినారు. అది లైనింగ్ అయినా చేసి శ్రీశైలంలో ఫ్లడ్ వచ్చి ఒక 60 రోజులు నీళ్ళు వదిలినా కూడా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కాలేటివాగు వచ్చే అవకాశం ఉంది. వాసన చెప్పినట్లు కడప నుంచి గండి మీద కాలేటివాగు తీసుకుపోతే పాపాగ్ని నది పారిందంటే ఇంకెప్పుడు వేంపల్లె ఆల్మోస్ట్ సస్యశ్యామలం అవుతుంది. ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసినా కూడా లాస్ట్ సమ్మర్లో మేము చూసాం. షబీర్ కానీ ముల్లెడ్డి కానీ మేమంతా అనేకమైనటువంటి బోర్లు వేపించాం. తాగునీటి సమస్య కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేసి ఇక్కడ ఉందంటే వీళ్ళ పరిపాలన మేము మళ్ళీ అట్లా చేసాం ఇట్లా చేసామని చెప్తారు. అదే తాగునీటి సమస్య తీర్చేదానికి ముఖ్యంగా చక్రాయపేట మండలంలో కూడా మొన్న అక్టోబర్లో నవంబర్లో కూడా గడమరపల్లె చిలేకాన్పల్లెలో తర్వాత నీళ్లు తోలిన సందర్భం ఉంది ట్యాంకర్లతో. వీటికి శాశ్వత పరిష్కారం చేసే దిశగానే ఆ తర్వాత ప్రతి ఇంటికి కూడా అంటే తాగునీరు అందించే కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ చేస్తున్నాడు. ఇక చక్రాయపేటకు కానీ వేంపల్లెకు కానీ తాగునీరు సమస్య అనేది భవిష్యత్తులో లేకుండా ఒక శాశ్వతమైన పరిష్కారం తర్వాత చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా జరిగిపోతా ఉంది. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఈరోజు చేరినారు. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా
తర్వాత ఈ చంద్ర చేరినాడు కాబట్టి చంద్రకు కూడా పార్టీ పరంగాన ఇంకో పరంగాన మంచి సముచిత స్థానం కూడా ఇస్తామని కూడా మేము ఈ స్టేజ్ తర్వాత ఇక్కడ కూడా మేము మంచి హామీ కూడా ఇస్తా ఉన్నాం. అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. సమస్య లేదని ఉంటే చెప్పండి, చేసుకుందాం. తప్పకుండా ఇవన్నీ ఎక్సర్సైజ్ ఇదంతా చేసేది కూడా మనము ఏదైనా పొలిటికల్ యాక్టివిటీ చేస్తా అంటేనే రాబోయే రోజుల్లో. ఇప్పుడు భవిష్యత్తులో మనం ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళాలన్నా, ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలన్నా కూడా ముందు మన వాళ్ళు వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, తర్వాత పంచాయతీ సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు అయితేనే మనకి ఏదన్నా కానీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. కాబట్టి కలిసికట్టుగా ఆ ఉద్దేశంతో పనిచేయండి. తప్పకుండా మీకు ఏది ఎదురైనా కూడా మీ వెనక నేనుండి మిమ్మల్ని ఆదుకునేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా వాసన్న, తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు కూడా పులివెందుల మీద ప్రత్యేకంగా మీటింగ్ కూడా ఒక 10 రోజుల్లో జరుగుతుందని కూడా చెప్పినారు. ఆ రోజు పోయి ఇంకా మన ఇబ్బందులు, మన కార్యకర్తలు ఇంతవరకు 1.5 సంవత్సరం అయింది, ఇంకా ఏం జరగలేదు. తర్వాత కొన్ని జాబ్స్ మనము అందరికీ ఇవ్వలేకున్నాం. వాటి గురించి కూడా 100, 150 కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలో కొన్ని జాబ్స్ అడిగే పరిస్థితి అన్ని కూలంకషంగా మన ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రత్యేక దృష్టి పెట్టించుకొని తప్పకుండా మీ అందరి ఆదరాభిమానాలతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి మీ సహకారంతో తీసుకొని వస్తానని ఈ సభాముఖంగా చెప్తూ మరొకసారి మా చంద్రన్న ఇంత మంచి మీటింగ్ ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.